మాట్లాడుకో, నేను సరి చెప్తాను కదా. ఏం బాబు, సచ్చాడో లేదో చూడ్డానికి వచ్చారా? పిన్ని, అసలు ఆ రోజు గొడవ మొదలెట్టిందే శివగాడు. ఏ నీకు తెలీదా? అలా మాట్లాడతావేంటమ్మా? మా ఊడి సంగతి తెలీదా నీకు? ఆడి ఊరినన్నా ఎప్పుడన్నా ఒక్క మాట అంటాం చూసావా? శివ చిన్న కుర్రాడు, పెద్దదేబే. మరి మాకు మాత్రం జరిగింది తక్కువ. మేము కూడా కోర్టులో కేసులు పెట్టగలం. బెయిల్ కూడా రాదు మీకు. వెళ్ళెట్టుకోండి, ఎవడాపాడు? చెప్తున్నాను కదా, పదండి. నువ్వు ఆగరా. ఎరా, నువ్వు ఆడ బుర్ర పగల కొట్టబద్దు కదా నేను పొడిచాడు. ఎరా, మనబోటోళ్ళం కోర్టుల చుట్టూ తిరిగితే కోలుకోలేమమ్మా. అందుకే మాట్లాడదామని వచ్చాం. నిజమే బాబు. పోలీసులు, లాయర్లు మన నెత్తరు పిండేస్తారు. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. వీటి మీద 4 సంతకాలు పెట్టండి అమ్మా. మిగతా నేను చూసుకుంటాను. రే, మీరు వెళ్ళండి, నేను పని చూసుకొని వస్తాను. అబ్బచ్చా, అంతొద్దు కానీ నేను చూసానులే. హే, నువ్వేంటి ఇక్కడ? ఆ ప్రశ్న నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? మా షాప్ ఎదురే వచ్చి కూర్చోపోయావా? ఫాలో అవుతున్నావా నువ్వు? మరి పని పాట లేదా నీకు? ఇదిగో, నీకు పని పాట లేదా, అక్క చెల్లెలేరా అని ఓ రొటీన్ ఎలా అనుకో. పని మీద వచ్చాను, పత్తాపారానికి కాదు. ఒకరిని పడితే కోటి దాకా వచ్చింది, కాంప్రమైజ్ మాట్లాడడానికి వచ్చింది. ఆయన ఏంటి ఓ తెగ తిప్పేసుకుంటున్నావు? అందంగా కుదమట్టంగా ఉంటావు, అయితే ఏంటి అంటే తీర్థంలో చూసినప్పుడు బాగానే ఉన్నావు అనిపించింది అనుకో. చూడగా హారిని అచ్చం మా అమ్మలా ఉన్నా అనిపించి ఇష్టం పెరిగింది, పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇది చెప్పాలని అంకల్ తిరుగుతున్నా. ఇదిగో, నువ్వు సోడాలు శ్రీదేవి అయితే ఇక లైటింగ్ సూరిబాబు. 400 సార్లు లైటింగ్, డీజే సెట్, పెద్ద మండపాలకు కావాల్సిన సౌండ్ ఉంది మన దగ్గర. చుట్టుపక్కల లైటింగ్ ఎట్టని పేటలేదు. టౌన్లో షాప్ పెట్టడానికి ఫుల్ ట్రైనింగ్. ఎంతసేపు నూరేసి పడిపోవడం కాదు. ఒరే నాన్న, నీ బాధ ఏంట్రా అని ఎప్పుడు అడిగావా? అడిగావా? నీ బాధ నాకెందుకు? నీకు ఇంకెవరు చెప్పాలి? మా నాన్నకి చెప్పుకో. మీ నాన్నకి లేడు కదా, అంతేగా నువ్వేం చెప్పవా? వెళ్ళి లైటింగ్ ఎట్టుకో, నాకు లైటింగ్ కొట్టక. ఏంటి ఇందాకేదో చెప్తున్నావు? ఏం లేదే, రికార్డ్ రాయలేదని సార్ తిడుతున్నాడే బాబు. తిడుతున్నాడా? నిన్న మొన్న అట్లా పొలసు పడింది బా, మామూలుగా లేదు. ఏంటి బాబు ఇక్కడున్నారు? అలాగే ఉంటారులే. పెట్రోల్ కట్టి కొట్టు కొట్టు. ఏంటండి అబ్బచ్చా, అంతొద్దు కానీ ఏంటి ఇక్కడ? కాంకర్ రోడ్ కాంట్రాక్ట్ కోసం రోడ్లు ఎత్తుతున్నావు. తెలుస్తుంది. ఇలా రోడ్డు మీద కాపలా కాయడం ఎందుకు? ఏకంగా మా ఇంటికి వచ్చేయండి, అందరం కలిసి ఉందాం. వెళ్ళిపోతున్నా ఇక. ఎవరిడా గులాబ్ పూల మెరిచిపోతున్నాడు? బండి తీరా బండి. వస్తున్నారా? ఒకటి పాత కాత, ఒకటి కొత్తది. చూడ్డానికి బాగున్నాడే, ఒప్పేసుకోవచ్చు కదా. నీకు నచ్చితే నువ్వు చెప్పుకో. ఏ, నువ్వు దిగవే. ఎంతకాలం నీ చుట్టూ తిరగాలి? ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. ఏంటి శ్రీదేవి, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? ఏంటి? 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నా నీ చుట్టూ. జాలి, దయ, హృదయం లేదా? ఈ రోజు నువ్వు ఐ లవ్ యు చెప్పకపోతే చూడు, పాయిజన్ తెచ్చుకున్నాను, లెటర్ కూడా రాశాను, సెల్ఫీ వీడియోలో చస్తానంతే. ఒక్కసారి భయ చెప్పు, ఇంకోసారి. అసలు నువ్వు చెప్తా. నాకు ప్రాబ్లం మొత్తం అర్థమైపోయింది. వీడియో నేను తీస్తాను భయ. ఈ వీడియో తీ భయ్యా, మొత్తం వైరల్ అయిపోవాలి. ఇప్పుడు ఐ లవ్ యు చెప్తావా, చచ్చిపోమంటావా? చచ్చిపో. ఓకే భయ, తాగే. ఏంటి తాగేది? ఇదేమన్నా మజానా? అది అసలు ఏ, అంటే నువ్వు కూడా ఎన్నాళ్ళ నుండి? 6 రోజులు భయ. వారం రోజులా? వారం రోజులంటే దెబ్బలైనా తగులుండాలి, సోడా బుడ్డైనా పగులుండాలి. అలాంటిదే లేదు భయ. లేదా? తీర్థంలో చూశాను, అప్పటి నుంచి అంకాలు తిరుగుతున్నా ఏం చెప్పట్లేదు. ఉండి అడిగి చెప్తా. నా సంగతి సరే, బ్రదర్ సంగతి ఏంటి? ఏ సంగతి? రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ నేనేం చెప్పాలి? ఏం చెప్పమంటారు? ఇష్టం ఉందో లేదో చెప్పను భయ. ఇష్టముందో లేదో చెప్పు.
ఇద్దరికి గూబలు పగిలిపోతాయి. పగులుతాయి అంటుంది కానీ ఇంకా పగలట్లేదేంటి? ఈ డొంక తిరుగుడు కాకుండా ఇష్టం ఉందో లేదో చెప్పను బే. కనపడినప్పుడల్లా కోపంగా ఉంటుంది కానీ ఆ కళ్ళల్లో బల్బులు నేను చూసాను బే. ఆ, ఏంటి ఆ అబ్బాయిని చూస్తే నీ కళ్ళల్లో బల్బులు వెలుగుతున్నాయట? ఇదే విషయం వెళ్ళి మా నాన్నకి చెప్పమను. బల్బులు పగిలిపోతాయి. చెప్తావా? చెయ్యి ఎప్పుడు చూసాంటే బే. ఆ, మా నాన్నగలు మా నాన్నకి చెప్పి ఇంటికి వచ్చి కలిసి ఉందామన్నావంట, కలవమన్నావంట. ఆ, వెళ్ళి కలవమను. ముందు ఈ పిల్ల చెప్తే కదా బే ఆ నాన్న దగ్గరికి వెళ్ళేది. 2 ఏళ్ల నుండి తిరుగుతున్నా భయ్యా. ఇలా ఏ ఒక్కసారి చెప్పినా వెళ్ళి ఇలా నాన్నని కలుసుకునేవాడిని. నాకెందుకు చెప్పలేదు శ్రీదేవి? నాకు మొత్తం అర్థమైపోయింది భయ్యా. ఈ పిల్ల నీకు సిగ్నల్ ఇచ్చింది. ఇంకా నేను ఆగను. ఓపెన్ చేస్తానా? ఏంటో సిగ్నల్ ఇచ్చే ఉంటా. బల్బులు ఎలిగాయి, లైట్లు ఎలిగాయి అంటున్నావు కదా, నువ్వే లైటో తెలుసా? ట్యూబ్ లైట్. నేను దీని సంబంధాల కోసం ఊడు తిరుగుతుంటే ఇది సినిమా చుట్టూ తిరుగుతోంది. ఎవరితో తెలుసా? కూలీ కేసుల్లో కోర్టు చుట్టూ తిరిగి వాడతావు. కాలేజీకి అని చెప్పి నువ్వు వేసే సింధులివా? అసలు కాశీ గారు ఎంతమంది సంబంధాలు చూస్తున్నారో తెలుసా? చూడు ఎలా చూస్తుందో. తప్పు చేసావని ఇంగితం కూడా లేకుండా ఎలా చూస్తుందో. ఒక్కతే కూతురని గారాబం చేస్తే ఎంతే. నువ్వు ఇంట్లోంచి బయటికి కదులు, కాళ్ళు ఎరగొడతాను. దేని తోట్ల నన్ను చూస్తావు ఎందుకో చెప్పు దానికే. తిందా పో, పెట్టుపో. నాకు మాత్రం నేను తిట్టాలని ఉంటుందా తల్లి? కోర్టు చుట్టూ తిరిగి కొడుతూ తిరగచ్చా? నలుగురు ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవే చూసుకోవద్దా? ఆ అబ్బాయి తప్పు చేసి కోర్టుకు రాలేదు నాన్న. తప్పుడు మనుషులతో గొడవపడి వచ్చాడు. మంచోడు నాన్న. సరే మంచోడే, కానీ మనోడు కాదు. మా నాళ్ళలో మంచి సంబంధం చూసి నేను పెళ్లి చేయలేనా? వద్దమ్మా, నా మాట ఏం తల్లి. చక్కగా చదువుకో. అలాంటి వాళ్ళు మనకొద్దు. వద్దంటే వద్దు, సరేనా? ఫోన్ చేద్దాం. సూరిబాబు వెళ్ళరా. పాతికేళ్ల క్రితం ఈ బండితో మొదలెట్టాను. ఇదిగో
నా కష్టంతో ఇక్కడ దాకా వచ్చాను. ఊళ్ళో నీకు ఎంత పరిపతి ఉందో నాకు తెలియదు, కానీ నాకు నా కొట్టుకి ఈ జిల్లాలో చాలా పేరుంది. నాకు 4 లాయర్లు తెలుసు. ఇంకో కేసు ఎట్టి నేను బొక్కలో దించడం పెద్ద కష్టమేం కాదు. తప్పే కదా, మీరేటి మేవేటి అని తెలుసుకుని చేయాలి కదా. నాలో మాట్లాడేసారని మనసులో పెట్టుకోకు. దానికి సంబంధాలు చూస్తున్నాం. దాని జోలికి రాకు. వెళ్ళు.